జరుగుతుందండి. రైట్. యెస్. పవని గౌడ్ గారు మీతో మాట్లాడతాను. అంటే వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకున్నారు. ఇందాక కూడా ఇంటరప్ట్ చేశా. వారితో మాట్లాడిన తర్వాత మీకే కొంచెం చెప్పండి. ఎక్కువసేపు టైం కూడా కేటాయిస్తాను. ఏమనుకోకండి. ఆ, ఓకే అండి. విజయ్ వెంకటరెడ్డి గారు గారు. విజయ్ గారు యాక్చువల్గా నాకు మీటింగ్ ఉంటుంది తర్వాత ఓ ఓకే ఓకే. యా యా క్యారీ ఆన్ అండి. యా నేను ఉంటాను, బట్ మీటింగ్ అయితే మాత్రం వెళ్ళాలి. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ ప్రేక్షకులు ప్యానల్ అందరికీ పెద్దలందరికీ నమస్కారం. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన ఏదైతే కాంగ్రెస్ సభ న్యాయ సభ అని పెట్టారో కాంగ్రెస్ పార్టీ, అది చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ న్యాయ సభ కాదు, అది అన్యాయ సభ లాగానే కనబడతా ఉంది. అన్యాయ సభ ఎందుకు అంటున్నంటే వీళ్ళు ఇచ్చిన అంశాలు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ లేకపోతే రకరకాల అంశాలు కానీ అవన్నీ చెప్పకుండా చెప్పిన ఇవ్వకుండా రకరకాల మాట్లాడుకుంటూ తొడలు కొట్టుకోవడం, ఛాలెంజెస్, విసురులు, రకరకాలుగా ఇప్పటికి కూడా తిట్ల రాజకీయంతో మరి పబ్బం గడుపుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒకటి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే అవన్నీ మాట్లాడుద్ది. ఇక అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, ముఖ్యమంత్రి అయిపోయారు, తర్వాత ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ చేతుల్లో ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా ప్రత్యర్థుల మీదనో లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీదనో ప్రతిపక్ష పార్టీల మీదనో బురద జల్లడం కాదు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగానే తెలంగాణ ప్రజలకు చేయాలనుకుంటే, ఈ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయాలనుకుంటే మరి మీరు అదే న్యాయసభలో చెప్పొచ్చు కదా. రకరకాల డిక్లరేషన్లు ఇచ్చారు, వరంగల్ ఇచ్చారు, కామారెడ్డి ఇచ్చారు, ఎక్కడో రకరకాలుగా ఇచ్చారు ఎలక్షన్ ముందర. వాటిని పట్టించుకోరు, వాటి గురించి మాట్లాడరు మీ న్యాయసభలో. మీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా మీరు ఏం చేసిరో నాకు అర్థం కాదు. న్యాయం చేసిరని చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకి. ఒక మాట చెప్పమని చెప్పండి. అవన్నీ కూడా చెప్పలేక మిగతా పార్టీల మీద బురద జల్లడానికి, బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ముఖ్యమంత్రి గారు చేశారు. అంతకంటే ఎక్కువ లేదు. ఎందుకంటే మీకు కూడా సవాల్ ఇస్తారు కదా మీ పార్టీ వాళ్ళకి కూడా. కిషన్ రెడ్డి గారు వస్తే మాట్లాడడానికి సిద్ధం, మోదీ గారు వస్తే మాట్లాడడానికి సిద్ధమని. ఇదే అహంకారంతో అప్పట్లో కేసీఆర్ గారు మాట్లాడారు. మోడీ, కేడి, రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఆయన ఈయన అని చెప్పి అదే అహంకారంతో మాట్లాడితే ఏం చేసినాం మేము? ఒకటి ఛాలెంజ్ తీసుకున్నాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గద్దె దించుతానా దించి పడేసినాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు మాట్లాడారు అనుకోండి, గౌరవం లేకుండా ప్రధానమంత్రిని మోడీ, కేడి అనుకుంటూ మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మేము ముందుకు పోతాం. కార్యాచరణ కూడా జరిగింది, రెడీగా ఉంటుంది. మా కొత్త అధ్యక్షులు వచ్చారు, రామచంద్రరావు గారు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మా స్ట్రాటజీస్ ఏమున్నాయో రేపు పొద్దున మీకు తెలుస్తుంది. తెలంగాణ ఎందుకంటే మీకు టైం ఇచ్చాం, 18 నెలల టైం ఇచ్చాం. ఇప్పటిదాకా మీరు వాటిని పట్టించుకోవట్లేదు. వాటిని పట్టించుకోకుండా ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మేము న్యాయం చేసిన తెలంగాణ చెప్తే నిజంగానే నమ్ముతారా? తెలంగాణ ప్రజలు నమ్మేటోళ్ళేరా? ఇప్పుడు ఒకప్పుడు అంటే నిజంగానే నమ్మారు. మీరు నమ్మితేనే 65 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. కానీ ఇప్పుడు నమ్మే స్థితి లేరు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా రోజు మనం ఏం మాట్లాడుతూ అందరికీ తెలిసిపోతా ఉంది. అందుకని దాని మీద దృష్టి పెట్టి నిజంగా చర్చించాలి. ఎస్, ప్రతిపక్ష పార్టీలు పిలవండి, తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పండి, తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చిన హామీలతో పాటుగా ఏమేం కావాలో చెప్పండి. అవన్నీ కాకుండా ఏదో సభలలో మాట్లాడడం, దుమ్మెత్తిపోవటం, మీకు 100 సీట్లు, నాకు అర్థం కాదు. ఏం చూసుకున్నా 100 సీట్లు వస్తాయి చెప్పండి. మీకు వచ్చే 100 సీట్లు కాదు, 100 సీట్లు కాదు నేను చెప్తున్నాను. దాంట్లో ఒక 0 తీసేయండి. మీకు వచ్చే ఎన్నికల్లో ఆ 100 సీట్లలో ఒక 0 తీసే ఎన్ని వస్తాయి? 10 సీట్లు మాత్రమే వస్తుంది తప్పితే అంతకంటే ఎక్కువ సీట్లు రానే రావని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారు. బీఆర్ఎస్ కి 9 సంవత్సరాలు 2 సార్లు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ కి ఒక్కసారి అవకాశం ఇస్తేనే మొత్తం టోటల్ గా ఏది 5 సంవత్సరాలకు వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత కూర్చిపడేసింది. వాళ్ళు ఎంత ముత్తుకున్నా, ఎంత గీసుకున్నా, ఎంత రాసుకున్నా కూడా, ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు వినటం లేరు. సో అందుకని ఏం చేస్తున్నారు మీరు? మీకు నిజంగా ఇప్పటికైనా మీకు టైం ఉంది, 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు మేము ఏం చేయగలుగుతాం? ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం? ఏ విధంగా నిరుద్యోగులకి మరి అండగా ఉంటాం? మహిళలకు కానీ మీరు ఇచ్చిన హామీలు అన్ని అట్లగే ఉన్నాయి. వృద్ధులకి 4,000 రూపాయలు, మహిళలకి 2,500, తర్వాత ఏది నిరుద్యోగ వృత్తి, తులం బంగారం, ఈవెన్ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాను. కనీసం అది నోరన్న తెలుస్తలేదు. మీరు రైతు కూలీలు పాపం వాళ్ళకి పొట్ట రోజు పని చేస్తేనే పొట్ట గడుస్తుంది. అట్లాంటివి 12,000 రూపాయలు ఇస్తాను, అది కూడా ఎగ్గొట్టారు. తర్వాత యాసంగి వానకాలం రైతు భరోసా కూడా ఎగ్గొట్టారు. 18,000 కోట్లు ఎగ్గొట్టారు మీరు.
18,000 కోట్లు ఎగ్గొట్టి ఇప్పుడు మేము 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తామని కాలర్ ఎగరేసుకొని తిరుగుతాం. కరెక్ట్ కాదు. డెఫినెట్ గా తెలంగాణ ఇంకా మన ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినా 2 లక్షల మందికి 2 లక్షల రైతులకి ఇప్పటికీ ఇంకా 100 కోట్ల రూపాయలు వీళ్ళు రిలీజ్ చేయాలి రైతు భరోసా 2 లక్షల మందికి. సో అది కూడా చేయలేకపోతా ఉన్నారు. ఏదో పుట్టి సాకులు చెప్తారు. రుణమాఫీకి ఏ విధంగా చెప్పారు, ఇది టెక్నికల్ అంశాలు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం చేసినా కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్ రోజు పోస్ట్పోన్ చేస్తుంది. కోట్లు మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళు పట్టించుకునే స్థితిలో ఉన్నారంటే ఒకసారి మీరు ఆలోచించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతా ఉంది. రైట్. పావని గౌడ్ గారు నమస్కారం.